హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. మేమైతే బియ్యం పిండితో ఇప్పుడు అట్లా పోసుకుంటున్నాం. సో చూసాను నచ్చినట్టు నచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లేవర్ తెలియాలంటే ఇలా నలవాల ఇలా నలిచి ఇలా జీలకరించాలి. బియ్యం పిండితో మేము అట్లు పోసుకుంటున్నాం. అట్లు అంటే దోశలు. ఎల్లిపాయలను దంచాలి. నెక్స్ట్ ఇవి ఉల్లిగడ్డలు కూడా కసిపిసి దంచుకోవాలి. ఇది ఉల్లిగడ్డలు ఆప్షన్ మాత్రమే, మేమైతే వేసుకున్నాం. ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక నెక్స్ట్ ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం లైట్గా కారం, ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా అయితే కొంచెం కలిపేసుకున్నాక ఆ తర్వాత వాటర్ పోసుకుంటే అయితే కలుపుకోవాలి. దోశ పిండి బ్యాటర్ కన్నా కొంచెం ఇంకా చిక్కగా అయితే రావాలన్నమాట. సో ఇట్లా చూపిస్తుంది కదా, ఈ విధానంగా అయితే రావాలి. ప్యాన్ పెట్టి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వచ్చేసి ఇంకా ప్యాన్ వేడి అయినాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అయితే ఇట్లా దూసేసి ఇప్పుడు అయితే పోసేసుకోవాలి. ఇంకా మంచిగా కాలాక కొంచెం ఆయిల్ అయితే పూస్తున్నాక ఇంకా 2 sides మంచిగా అయితే కాల్చుకోవాలి. ఇంకా ప్లేట్లు వేసుకుని తినడమే. మా ఆటలు అయితే రెడీ అయిపోయినాయి. సో మేమైతే తిన్నాం. ఇప్పుడు మా చెల్లి వాళ్ళ టేస్ట్ అయితే చెప్తారు. చూడండి, నచ్చితే మీరు బాయ్. బాగుందా? చూపలా హ్యాపీగా చూపిలా.